హాయ్ ఎవ్రీవన్. సో, మనం రీసెంట్‌గానే సక్సెస్ అయిన స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్ షేర్ చేయటం స్టార్ట్ చేశాము. ద మెయిన్ మోటో ఈజ్ సో, ఎవరైతే న్యూగా ట్రై చేస్తున్నారో వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడం ద్వారా మీకు ఎంతో కొంత టిప్స్ హెల్ప్‌ఫుల్ అవుద్దనే ఉద్దేశ్యంతో వి జస్ట్ స్టార్టెడ్. సో, అలాగే మనకి న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళు మన కోర్స్‌లో న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వటానికి సో, వి స్టార్టెడ్. సో, మనకి బ్యాచ్ 9 నుంచి సూర్యకి రీసెంట్‌గా జాబ్ వచ్చింది. సో, సూర్య ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? తను జాబ్ ఎలా క్రాక్ చేశాడు? అండ్ ఇంటర్వ్యూలో మనం కవర్ చేసిన టాపిక్స్ వచ్చాయా లేదా? ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేశాడో డిస్కస్ చేద్దాం సూర్యతోటి. ఐ థింక్ సూర్య ఆల్రెడీ నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నాడనుకుంటా. సో, లెట్స్ సీ తను డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు ఐటీలో ఉన్నారా? లేదంటే నాన్ ఐటీలో ఉన్నారా? అండ్ ఈ టెక్నాలజీ ఎలా చూస్ చేసుకున్నారు? మన ఇన్‌స్టిట్యూట్ తనకెలా తెలిసింది? అండ్ తను బెనిఫిట్ అయ్యాడా లేదా కోర్స్ ద్వారా? లెట్స్ సీ. సూర్య మన దగ్గర ఎప్పుడు జాయిన్ అయ్యాడో చూద్దామండి. సో, సెప్టెంబర్ 25థ్ మనకి ఎన్రోల్ చేసుకున్నాడు. సూర్య ఈజ్ ఫ్రమ్ ద మార్చ్ 9. సో, తను అసైన్‌మెంట్ స్టార్టెడ్ సబ్మిటింగ్. లెట్స్ సీ హౌ మెనీ అసైన్‌మెంట్స్ హీ సబ్మిటెడ్. హీ సబ్మిటెడ్ ఆల్మోస్ట్ 35 అసైన్‌మెంట్స్. అండ్ ఇక్కడ మనం చూస్తే హీ స్టార్టెడ్ సబ్మిటింగ్ ఫ్రమ్ ద October 9th onwards. October 9th onwards he submitted. And తనకి రేటింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద అసైన్‌మెంట్స్ హి ఈస్ గెట్టింగ్ 4 and 5. So he did well perform. If you see here, most of the assignments he is getting the 4 or 5 rating. And so Tan reviews, debate reviews, we are tracking in his personal tracking sheet. Yes, and Surya is here. Hi, Surya. Hi, sir. Yes, Surya. So you recently got the job, right? Yes, sir. Can Yes. you just share your feedback? Feedback is like మీరు జాబ్ ఇంటర్వ్యూస్ రావడానికి ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అండ్ ఇంటర్వ్యూ మీరు డిఫికల్టీగా డూ యూ ఫీల్ ఎనీ డిఫికల్టీ ఇన్ ద ఇంటర్వ్యూ టు క్రాక్ ద ఇంటర్వ్యూ? అండ్ మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? అండ్ విచ్ ఇంటర్వ్యూ యూ మేనేజ్ టు గెట్ ద జాబ్? కెన్ యూ జస్ట్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్? Sure, sir. Sure, sir. I'm Surya. I'm working presently in an MNC. ఈ ఎంఎన్సీలో ఉన్నప్పుడే ఐ వాజ్ ఇన్ టు ఏ ప్యూర్ ఐటీ ప్రాజెక్ట్. వన్స్ ఆ ఐటీ ప్రాజెక్ట్ అయిపోగానే ఐ గాట్ రిలీజ్. ఇన్ ద మీన్ టైమ్ ఐ వాజ్ ఆన్ ద బెంచ్. సో ఐ వాజ్ ఇన్ ఏ కన్ఫ్యూజన్ టు సెలెక్ట్ విచ్ టెక్నాలజీ ఐ నీడ్ టు చూస్. సో ఆ టెక్నాలజీస్ ని చూస్ చేసుకుందాం అనే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఐ గాట్ టు నో రిగార్డింగ్ ద మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 సిఆర్ఎం అశోక్ సార్ క్లాసెస్ నాకు తెలిసాయి. సో ఐ గాట్ ఎన్రోల్డ్ ఇన్ ఇట్ అండ్ ఐ ఇనిషియల్లీ ఐ హావ్ అటెండెడ్ డెమో క్లాసెస్. నాకు అవి చాలా బాగా నచ్చాయి. ఇట్ వాజ్ లైక్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్. సో విత్ దట్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ఐ వాజ్ ఫిక్స్డ్ టు ఎన్రోల్ ఇన్ టు ద డైరెక్ట్ టు ద కోర్స్. So once I got completed with the course. So course though I was tried in most job portals like Naukri and LinkedIn. I used to apply daily almost 10 to 20 jobs daily, including both Naukri and LinkedIn. Chala profiles, chala emails, పెట్టే యొక్క ప్రతి ఒక్క పోస్ట్ కి వాళ్ళ ఈమెయిల్ ఐడి తీసుకొని I used to mail my resume, updated CV, ఏ రోజుకి ఆ రోజు సివిని అప్డేట్ చేస్తూ వాళ్ళకి వచ్చిన రిక్వైర్మెంట్కి వచ్చినట్టు మెయిల్స్ పంపించేవాళ్ళం. సో అవుట్ ఆఫ్ దట్ ఇనిషియల్లీ కాల్స్ ఎక్కువగా వచ్చేవి కావు, బట్ లేటర్ ఆన్ అప్లై చేయగా I started getting calls. సో దానికి తోడు ఐ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 2.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్. సో నాకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ కాల్స్ కూడా పెరగడం స్టార్ట్ అయ్యాయి. సో దిస్ వాజ్ మై సెకండ్ ఇంటర్వ్యూ. ఐ గాట్ క్రాక్డ్. ఫస్ట్ వన్ I was given to another company. There I was cleared my L1. In L2 they were like we need more experience. Your skill set is okay, but we need more experience. ఆ రీజన్ తో నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ఇంటర్వ్యూ వాజ్ లైక్ దే కండక్టెడ్ L1, I cleared. They conducted L2. L1, L2 అయిపోయాక they directly called to the face-to-face interview. With proper guidance of Ashok sir, I was bit confident to go to face-to-face interview.
అప్పటి వరకు నేను ఇంటర్వ్యూని ఫేస్ చేసింది లేదు. బట్ లేటర్ ఆన్ హీ స్టూడ్ బ్యాక్ మీ అండ్ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఏ టాపిక్స్ ని మనం ఎక్కువ కవర్ చేస్తే చెప్పగలం, ఎక్కువ ప్రాక్టీస్ ఏ మాడ్యూల్స్ లో ఉంటే మనం కాన్ఫిడెంట్ గా ఉంటామో, హీ గేవ్ ఎ గైడెన్స్. థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అండ్ ఐ థ్యాంక్ యూ. ఫాలోడ్ ఇట్. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి కూడా నేను భయపడుతూనే వెళ్ళా. బట్ వేరస్ అక్కడ వచ్చే కాన్వర్జేషన్, అక్కడ క్వశ్చన్స్ కి మనకు తెలిసిన టాపిక్స్ ఎక్కువ ఉంటాయి, సార్ కవర్ చేసే టాపిక్సే. సో అవి మనం జనరల్ గా డిస్కస్ చేస్తుంటేనే అర్థమైపోతుంది దే నో దట్ వీఆర్ ఇన్ టు ద టెక్నాలజీ అండ్ మనకు అది ఎంతో కొంత ఐడియా ఉందని. సో అక్కడ కూడా ఫేస్ టు ఫేస్ లో నాకు 2 రౌండ్స్ తీసుకున్నారు, మళ్ళీ టోటల్ 4 రౌండ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో దేర్ ఆల్సో ప్రాజెక్ట్ మేనేజర్, డెలివరీ పార్ట్నర్ కూడా తీసుకున్నారు నాకు. సో ఫైనల్లీ దే వర్ ఇంటూ లైక్ ఓకే, we are satisfied and we are positive from our side, and finally they sent an offer letter. In between present nakunde high CTC ki they have almost given 60 to 70% hike for present thing. So almost it was near to 8 and say between 8 to 9 between LPA lo naku offer చేశారు. So Good. we were still negotiating. అంటే మనం కాన్ఫిడెంట్ గా నెగోషియేట్ చేస్తున్నామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ స్కిల్. వితౌట్ ఆ స్కిల్ మనం కాన్ఫిడెంట్ గా నెగోషియేట్ చేయలేం శాలరీని కూడా. Yeah. సో దిస్ వాజ్ మై ఫస్ట్ ఆఫర్ విచ్ ఐ వాజ్ ఇన్ మై హ్యాండ్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ ఎల్స్ మోర్ టు గెట్ బెటర్ ఆపర్చునిటీస్ బై కీపింగ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ హ్యాండ్. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు అశోక్ సార్, ఐ కెన్ సే దట్. థ్యాంక్ యూ సూర్య. సో ఇప్పుడు మీకు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు కదా, మన కోర్సులో అసైన్మెంట్స్ చేశారు అండ్ వెరాస్ యాజ్ వెల్ యాజ్ మనకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి కదా. సో Yes, sir. అవి మీకు సో ఏ స్టేజ్ వరకు హెల్ప్ఫుల్ అయ్యాయి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి? అసైన్మెంట్ First, చేయకుండా జస్ట్ క్లాసెస్ విని ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చా? ఇప్పుడు కొంతమంది జనరల్గా స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కానీ అసైన్మెంట్స్ దగ్గర నెగ్లెక్ట్ చేస్తారు. జాబ్ no రావాలనే sir, కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ అసైన్మెంట్ చేయకుండా అలాంటి వాళ్ళకి అసైన్మెంట్ చేయకుండా కెన్ దే క్రాక్? not at all sir. Without any practical knowledge అసలు మనం ఎంటర్ కూడా అవ్వలేము into the interviews because maybe the L1 you may clear with your subjective knowledge. When you go to the level 2 or level 3, ఇప్పుడున్న ఇంటర్వ్యూస్ అన్ని L2 L3 దాకా తీసుకుంటున్నారు సార్. సో L2 L3 దగ్గర they were into the purely practical knowledge. సో సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అన్ని పడుతున్నాయి సార్. సో సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ని మనం ట్యాకిల్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకున్న ప్లగిన్స్, జావా స్క్రిప్ట్స్, పవర్ ఆటోమేట్ ఫ్లోస్, ఇవన్నీ ఇన్ హ్యాండ్ ప్రాక్టీస్ ఉంటే తప్ప వాట్ ఎవర్ ద అసైన్మెంట్స్ వి ప్రొవైడ్ అవి ప్రాపర్ ప్రాక్టీస్ ఉంటే తప్ప వాటికి ఆన్సర్ చేయలేము సార్. కరెక్ట్. సో అసైన్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. సో మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఎలా హెల్ప్ఫుల్ అయ్యాయి సూర్య? అసలు ఇంటర్వ్యూ అంటేనే భయపడే వాళ్ళకైతే దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ సార్. ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూతోనే ఒక భయం పోతుంది బికాస్ యు ఆర్ ద వన్ హూ ట్రైన్డ్ అస్. సో మీ దగ్గర తప్పు చెప్పినా ఇన్ ఫ్యూచర్ మీరు రెక్టిఫై చేస్తారు కాబట్టి ఇది ఒక ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి బయట వాళ్ళ దగ్గర మనం కొంచెం ధైర్యంగా చెప్పగలుగుతాం. సో మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ గుడ్ ఇనఫ్ దట్ ఇట్ విల్ గివ్ అస్ సమ్ కాన్ఫిడెన్స్ టు బిల్డ్ అండ్ మనం బయట చెప్పడానికి కూడా కొంచెం ధైర్యం ఉంటుంది. Whatever the topics you covered in mock interview, almost 40 to 60% questions will replicate in real time interviews, sir. Good. So our questions repeat avadam manam choostam. అండ్ ఆల్సో That's a very ట్రాకింగ్ షీట్ లో మనం డైలీ ఏదైనా టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, ప్లగ్-ఇన్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం, లేదంటే వర్క్ ఫ్లో టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, ఆ టాపిక్ రిలేటెడ్ ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తే మనం ట్రాక్ చేస్తాం కదా, మనకి సపరేట్ ట్రాకింగ్ ఉంటుంది మన yes, sir. కోర్సులో. సో ఆ ట్రాకింగ్ నుంచి ఆల్మోస్ట్ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి? Sir, till now I have been attended to, this was my second interview which I cracked. ఇంకా ఈ సెకండ్ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంకొక 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. దే ఆర్ ఇన్ ద ప్రాసెస్, లైక్ అవి ఇంకా L2 L3s లో ఫీడ్బ్యాక్స్ రావాల్సిన టైం దగ్గరకు వచ్చింది. సో జరిగిన 4-5 ఇంటర్వ్యూస్ లో రిపీటెడ్ గా అంటే మీరు మెన్షన్ చేసే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ చాలా తగులుతాయి సార్. సో అవి పర్ఫెక్ట్ గా ఉండి వాట్ ఎవర్ ద అసైన్మెంట్స్ మనం కనుక ప్రాక్టీస్ చేయగలిగితే సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కూడా చెప్పగలుగుతాం. అండ్ మీరు ప్రెజెంట్ చేసే ఆ డాక్యుమెంట్ ఏదైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయో వాటిలో అవుట్ ఆఫ్ 10 ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 10 తీసుకుంటే
ఈజీగా 6 to 7 మనకి ఇంటర్వ్యూలోనే జరుగుతాయి సార్, ఆ క్వశ్చన్స్ వస్తాయి. గుడ్ గుడ్. అండ్ వేరేస్ మిగతావి మనం యా ప్రాక్టికల్ నాలెడ్జ్ బట్టి ఆ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం. ఎస్ ఎస్ సినారీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము యాక్చువల్గా. అది ఎస్ సార్, ప్యానల్ ఎస్ సార్, డిపెండ్ అయి ఉంటుంది, ఎస్ సార్, అది ప్యానల్ ఎస్ సార్, థింకింగ్ అండ్ ప్యానల్ ప్రాజెక్ట్. బట్ అవి ట్యాకిల్ చేయాలంటే కంపల్సరీ అసైన్మెంట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే ఎస్ సార్, చేయగలుగుతారు. ఎస్ సో సార్. మన కోర్స్ మీకు ఎలా అనిపించింది? లైక్ ప్రాక్టికల్గా అనిపించిందా, థియరిటికల్ అనిపించిందా? బోత్ సార్, బోత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు వస్తుంది. ముఖ్యంగా థిరియాటికల్ గా మనం కొంచెం మన బేసిక్స్ ని చాలా స్ట్రాంగ్ చేసుకుంటాం సార్. మెయిన్లీ ఇప్పుడు బయట జరిగే ఎక్కువ ప్రాజెక్ట్స్ ఐదర్ దే ఆర్ ఇన్ టు ద ప్లగిన్స్ ఆర్ పవర్ ఆటోమేట్ ఫ్లోస్, సి షార్ప్, జావా స్క్రిప్ట్స్ లోనే ఉంటాయి సార్ ఎక్కువ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అయితే. అవి థియరీతో అయితే రావు, డెఫినెట్లీ మీరు చేయించే ప్రాక్టీస్ వల్లనే అవి మనం అక్కడ చేయగలుగుతాం. యా యా మన కోర్స్ మీకు కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని మంత్స్కి వచ్చింది సూర్య జాబ్? ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ లో కోర్స్ అయిపోయింది సార్, అంటే December 1st అనుకోండి. December 14th అయిపోయింది సార్ కోర్సు. యా యా December దిస్ 14th ఇస్ అవును. మార్చ్. నాకు వచ్చేసి ఆఫర్ లెటర్ వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. ఆల్మోస్ట్ మ్మ్. హార్డ్లీ 2 months టైం తీసుకుంది అంతే నాకు, జాన్ మ్మ్. ఫెబ్. మ్మ్. సో బట్ మీకు దట్ వాస్ ద పీరియడ్, అంటే పేషెన్స్ ఉండకపోతే కష్టం సార్. కరెక్ట్ కరెక్ట్ స్ట్రగుల్, కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి. 4-5 ఇంటర్వ్యూలు అటెండ్ అయితేనే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎస్ బిల్డ్ సార్, ఐ అవుతుంది. కెన్ సే దట్ ఆ థింగ్స్ కాంట్ చేంజ్ ఓవర్ నైట్, బట్ మనకు అది పేషెన్స్ అయితే ఇంపార్టెంట్ సార్. కరెక్ట్. సో మీరు 2.5 years తోట సూర్య ట్రై చేసింది? ఎస్ సార్, ఎస్ సార్, 2.5 years ఎక్స్పీరియన్స్ తో అప్లై చేశాం. ఆహా. మీకు కాల్స్ అనేవి ఎన్ని వచ్చినవి 2.5 years తో 2 monthsలో? ఆల్మోస్ట్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు వచ్చిన కాల్స్ అన్ని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయరు కొంతమంది. ఎస్ సో సార్, మీరు ఎస్ అలా సార్, చూసుకుంటే మీకు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎంతమంది షెడ్యూల్ చేశారు? మోర్ దాన్ 20 కాల్స్ నాకు ఇంటర్వ్యూ గురించే సార్. అందులో షెడ్యూల్ అయినవి మనకు హార్డ్లీ 10 ఉంటాయి, బట్ ఎక్కువ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి సార్ వెన్ ఎవర్ వి స్టార్ట్ కీపింగ్ ఎక్స్పీరియన్స్. యా సో మీకు వన్ మోర్ థింగ్, మనము ఇంటర్వ్యూ రిలేటెడ్ జాబ్స్ ఎలా అప్లై చేయాలి అండ్ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ టిప్స్ మనం ఫాలో అయ్యాం చూసారా? ఎస్ సార్, లింక్డ్ఇన్లో ఎలా అప్లై చేయాలి, ఎస్ సో సార్, ఎస్ అవి సార్, మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయ్యాయా? ఎస్ సార్. అంటే మీరు ఎలా అయితే రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోమన్నారో ఆ ఫార్మాట్ ని కనుక సీరియస్ గా ప్రాక్టీస్ చేసి, ఐ మీన్ సీరియస్ గా ఇంప్లిమెంట్ చేసి, మీరు చెప్పిన స్టెప్స్ బట్టి లింక్డ్ఇన్ లో కానీ, నౌకరీలో కానీ, హౌ టు, ఐ మీన్ ఎవరెవరికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అని ప్రాపర్ జాబ్ పోర్టల్స్ వెతికి, ఆ పర్టికులర్ మెయిల్ కి గనక మీరు చెప్పిన ఫార్మాట్ లో, మీరు చెప్పిన విధానంలో మనకు అప్లై చేస్తే డెఫినెట్ గా కాల్స్ వస్తాయి సార్. గుడ్ దే గుడ్. ఆర్ డెఫినెట్లీ రీచింగ్ అస్. యా యా సో ఇప్పుడు లెట్స్ సే మనకి ఒక రీసెంట్గా ఒక బ్యాచ్ కంప్లీట్ అయింది, వాళ్ళకి జాబ్ సర్చింగ్లో మీరు కొన్ని టిప్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సూర్య? సార్ హైలీ మేజర్ థింగ్ అంటే it's all whatever you learn, it will be replicated in the resume sir. Resume is the initial screening, so యా resume ఎంత బాగా డిజైన్ చేస్తే అంత బెటర్ సార్. అండ్ ఆఫ్టర్ రెజ్యూమే సెకండ్ ఛాలెంజ్ ఇస్ సర్చింగ్. చాలా కరెక్ట్. పేషెన్స్ గా లింక్డ్ఇన్ అండ్ నౌకరీలో అప్డేట్ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు ఒక్క వారంలో దొరికేయాలంటే దొరికేది సార్, బట్ ఇట్ టేక్స్ 1 month ఆర్ మినిమం 1 month, 1.5 month టైం. సో పేషెన్స్ తో మనం కనుక ప్రాపర్ గా ఆ పర్టికులర్ హెచ్ఆర్స్ ఎవరైతే రిక్వైర్మెంట్స్ ఉన్నారో వాళ్ళ కనుక మనం ఒక ప్రాపర్ వేలో మెయిల్ రాసి మన అప్డేటెడ్ సివిని పంపించగలిగితే డెఫినెట్లీ విల్ స్టార్ట్ గెటింగ్ కాల్స్. సో ఫార్మాట్ సో అనేది ప్రొఫెషనల్ ఫార్మాట్ ఉండాలి, కంటెంట్ కూడా ప్రొఫెషనల్ కంటెంట్ మనం ఏదైతే డిస్కస్ చేసినామో ఆ ఎస్ కంటెంట్ సార్, ప్రకారం ఫాలో అయితే దే ఎస్ సార్, విల్ ప్రిఫర్ యాక్చువల్లీ, కాల్స్ అనేవి వస్తాయి. ఎస్ సార్, మనం ఏదో నార్మల్గా జాబ్ అప్లై చేసినట్టు చేస్తే రీచ్ అవుట్ నో అవ్వరు సార్, హెచ్ఆర్స్. ఇప్పుడు ఇంపాసిబుల్. ప్రజెంట్ మార్కెట్లో మెనీ జెన్యున్ పర్సన్స్ లేరు, అందుకోసమని హెచ్ఆర్ ఫిల్టర్ అవుట్ చేస్తున్నారు బేస్ లెవెల్లోనే. సో అది ఎస్ సార్, మనకి ఫిల్టర్ అవుట్ అవ్వకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ టిప్స్. అది మనం ఎస్ కోర్స్లో సార్, ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. ఎస్ ఆ సార్, టిప్స్ ఫాలో అయితే దే కెన్ రీచ్ అవుట్ టు యూ, హెచ్ఆర్స్ కెన్ రీచ్ అవుట్ టు యూ. ఎస్ సార్, యా ఎస్ సార్. గ్రేట్ గ్రేట్. సో ఎస్ సూర్య, సో ఇఫ్ సమ్మన్ ఎవరైతే మన కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ కానీ లేదంటే ఎవరైనా వేరే టెక్నాలజీ ఇచ్చి మన టెక్నాలజీకి స్విచ్ అవ్వాలని చూస్తున్నారనుకోండి, సో డూ యూ సజెస్ట్ అవర్ కోర్స్? ఎస్ ఈజ్ సార్, ఇట్ యూస్ఫుల్ డెఫినెట్లీ. ఫర్ దెమ్? ఎలా ఎస్ సార్, ఉంటుందంటారు?
అండ్ కెరియర్ గ్యాప్ ఉన్న ఐటీ నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చే వాళ్ళు ఉన్న Hmm. టెక్నాలజీ మారే వాళ్ళు ఉన్న దిస్ ఈస్ ద బెటర్ ఆపర్చునిటీ సార్ బికాస్ అండ్ ఆల్సో నాన్ ఐటీ టెక్నాలజీ మీకు ఎలా అనిపించింది? హార్డ్గా ఉందా నేర్చుకోవడానికి? పర్వాలేదు, ఇప్పుడు నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళ పర్సన్స్ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారా మనం నో సార్ చెప్పిన డే టిప్స్ బై అవి? డే మన ప్రాక్టీస్ కొద్దీ మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది సార్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఛాలెంజెస్ వి స్టార్ట్ డూయింగ్. అంటే అసైన్మెంట్స్ లో మీరు ఇచ్చే ఛాలెంజెస్ ని సాల్వ్ చేసే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది మెయిన్లీ. అండ్ నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చిన టెక్నాలజీస్ మారిన ప్రీవియస్లీ ఆల్సో ఐ వాజ్ ఇన్ టు అనదర్ టెక్నాలజీ సార్. సో ఆ టెక్నాలజీ నుంచి గ్యాప్ తీసుకుని నేను ఈ టెక్నాలజీకి వచ్చాను. ఓకే ఓకే నా ప్రీవియస్ టెక్నాలజీ కూడా నాన్ ఐటీ కాదు, ప్యూర్ ఐటీఏ. ఓకే బట్ కంపేర్ టు దట్ టెక్నాలజీ దిస్ వాస్ సమ్వాట్ నాకు ఇది చాలా ఈజీ అనిపించింది సార్. ఒక 40% కోడింగ్ తో మిగతా నాన్ మేజర్ వర్క్స్ మనం మేజర్ చేంజెస్ చేయగలుగుతున్నాం, సొల్యూషన్ క్రియేట్ చేయగలుగుతున్నాం అంటే ఇట్ వాస్ రియల్లీ ఎ బిగ్ థింగ్ సార్. అండ్ దిస్ సిఆర్ఎం ఈస్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద అప్కమింగ్ ఫ్యూచర్ సార్. మేజర్ గా ఈ సిఆర్ఎం కానీ పవర్ ఆటోమేట్ ఫ్లోస్ కానీ పవర్ యాప్స్ కానీ వాట్ ఎవర్ యు ఆర్ మేకింగ్ అవర్ బేసిక్ స్ట్రాంగ్, దే ఆర్ లిటరల్లీ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ ద మార్కెట్. ఎస్ ఎస్ అండ్ ఈ టెక్నాలజీ కూడా కాంపిటీషన్ బయట ట్రైనర్స్ ఎక్కువ లేరు కాబట్టి యాజ్ ఆఫ్ నో కాంపిటీషన్ అనేది ఉన్నది. బట్ కంపేర్ విత్ అదర్ టెక్నాలజీ ఆ లెవెల్లో కాంపిటీషన్ అనేది లేదు. అదొక బెనిఫిట్. ఎస్ సార్, వెరీ ఫ్యూ ట్రైనర్స్ సార్ బయట, చాలా ఫ్యూ. yeah. అది కూడా చాలా మంది కమర్షియల్ ఉన్నారు, ప్రాపర్ గా నేర్పిస్తారా అనే డౌటే ఉంది. బట్ వాట్ ఎవర్ వి గెట్ ద టెక్నాలజీ ఈస్ ఫర్ ద బెస్ట్ ప్రైజ్ అని నేను చెప్పచ్చు సార్. థ్యాంక్ యూ అండ్ it's very good thing that you are giving away for a reasonable. థ్యాంక్ యూ And also we are practicing మనం పర్టికులర్ గా ఈ సిఆర్ఎం అయితే నేను నాట్ ఓన్లీ పాన్ ఇండియా సార్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ కోసం కాల్ చేసే అబ్రాడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి సార్. ఎస్ ఎస్ I got a call from an Singapore sir. They were like permanent work from home. సో దే కండక్టెడ్ L1 ఆల్సో సార్. వాళ్ళు మన ప్రొఫైల్ కనుక మనం ప్రాపర్ గా ఫ్రేమ్ చేసి మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అయ్యి కనుక వాళ్ళకి మెయిల్ రాయగలిగితే దే విల్ డెఫినెట్లీ కాల్ us. ఓకే ఓకే గుడ్ గుడ్. సో ఇప్పుడు మనకి ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళు వచ్చారనుకోండి సూర్య, ఇప్పుడు కోడింగ్ అత్తలేదు, నేను ఐటీలో ఎంటర్ అవ్వాలని కొంతమంది భయపడుతూ ఉంటారు. సో మనం ఇచ్చే సపోర్ట్ అంటే మనకి డౌట్ సెషన్ క్లారిఫికేషన్స్ కానీ అవన్నీ యూటిలైజ్ చేసుకొని కెన్ దే సక్సెస్ అలా Definitely, ఎవరైతే sir. భయపడుతున్నారో ఈ టెక్నాలజీలో మనకి ఉన్న బెస్ట్ బెనిఫిట్, వేరే టెక్నాలజీలో కాంప్లెక్స్ టెర్మినాలజీస్ ఉంటాయి, Yes, sir. నేమింగ్ టెర్మినాలజీస్ కానీ ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఏదో కొత్త వరల్డ్ లాగా ఉంటుంది, కొత్త ప్రపంచం లాగా. Yes, సో sir. ఇక్కడ ఈ టెక్నాలజీలో మీకు ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? No, sir, no. Whatever the terminologies we are using, they are very simple. అండ్ మనం అంతా భయపడాల్సిన టర్మినాలజీస్ ఏం కాదు సార్. ప్రాక్టీస్ చేస్తుంటే అంటే డే బై డే మనం యూజ్ చేసే లాంగ్వేజ్ లాగానే అది మనకు వచ్చేస్తుంది కోర్స్ అయిపోయే లోపే. మనం రోజు మాట్లాడుకుంటూ డౌట్ సెషన్స్ లో కనుక పర్టికులర్ గా నాన్ ఐటీ వాళ్ళు ప్రోగ్రామింగ్ చూసి భయపడాల్సింది అయితే ఏమి ఉండదు సార్ నాకు తెలిసి. బికాజ్ యూ విల్ బి స్టార్టింగ్ అంటే మీరు బేసిక్స్ నుంచి తీసుకురావడం స్టార్ట్ చేస్తారు కాబట్టి జావా స్క్రిప్ట్ కానీ .NET C# కానీ ప్లగిన్స్ లో కానీ. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు సార్, ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ ఈజీలీ గెట్ అండర్స్టాండ్, ఎందుకంటే మీరు బేసిక్స్ నుంచి తీసుకురావడం స్టార్ట్ చేస్తారు కాబట్టి. సో that will be very good beneficiary to the non-IT sir. I can say that they will be very lucky for this. Sure. Thank you so much, sir. Yeah, that's Thank you, really sir. helpful for the new participants as well. వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుద్ది. అలాగే ఎవరైతే ఫ్రెష్గా కంప్లీట్ చేశారో ఇట్స్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు మేనేజ్ ద ఇంటర్వ్యూ. Sir, thank you so much for giving me this opportunity, sir. Thank you so much, Surya. Bye. Bye, sir.